కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆదివారం రాత్రి స్థానిక గాంధీ చౌక్ వరకు ప్రదర్శన నిర్వహించి ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఏఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు షేక్ ఇన్ను నిట్టా బాలు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. రత్న టాకీ సెంటర్ నుండి గాంధీ చౌక్ వరకు చేపట్టిన ఈ నిరసన ప్రదర్శనలో ఉగ్రవాదుల దాడికి చనిపోయిన 28 మంది కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతేగాక క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ దాడులు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యువర్ సాయిరాం, మహేష్, చరణ్, సుభాని, నాగూర్, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు. రీసెంట్గా కాశ్మీర్లోని పాల్గామ్లో మనం చూసాము. సుమారు 28 మంది చనిపోయారు. అదేవిధంగా ఎంతోమంది క్షతగాత్రులు అయ్యారు. దానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నట్ట. అన్ని దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ తెనాలి ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే ఉందో ఎంత దారుణం అంటే ఒక మనిషిని చంపకున్న విధంగా అతి దారుణంగా, అతి కిరాతకంగా, హింసంగా వాళ్ళు దాడులు చేస్తూ కనీసం పసిపాపనెత్తుకొని కాళ్ళ మీద పడినా కూడా ఎక్కడా కూడా వాళ్ళు చంపకూడదని ఆలోచన లేకుండా ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. దీని విషయంలో ఆపరేషన్ కగార్ అని స్టార్ట్ చేశారు. గిరిజన ప్రాంతాలు అసలు టెర్రరిస్టులు ఇక్కడ చనిపోవటం లేదు. గిరిజన ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ చనిపోతూ ఉన్నారు. అది కాకుండా ఎవరైతే అసలైన టెర్రరిస్టులు ఉన్నారో, ఎవరైతే అతి క్రూరంగా, అతి కిరాతకంగా ఈ మనుషులు చంపుతూ ఉన్నారో, ఇండియన్ ఆర్మీ దుస్తులతో వచ్చి ఎంత దారుణమండి. ఇండియన్ ఆర్మీ దుస్తులతో వచ్చి సుమారు 30 మందిని ఇష్టానుసారంగా చంపి ప్రాధాయపడ్డా కూడా ఎక్కడా వినకుండా, కాళ్ళ మీద పడ్డా వినకుండా ఇంతమందిని చంపడం అనేది ఇప్పుడు దాకా జరిగిన ఈ ఏప్రిల్ 22వ తారీఖున జరిగిన ఆ విషయాన్ని, ఆ ఇన్సిడెంట్ని చాలా బాధాకరమైన ఇన్సిడెంట్. ఇప్పుడు దాకా చరిత్రలో చూస్తే ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కడ మనం చూడాల. 28 మంది మృతి చెందడం జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ 25 సంవత్సరంలో ఎప్పుడు చూడాల. 2001లో స్టేట్ లెజిస్లేటివ్లో అప్పుడు ఒక సివిలియన్స్ చనిపోయారు. 2006 దోడాలో 25 మంది చనిపోయారు. రీసెంట్లీ 2017లో అమర్నాథ్ యాత్రలో 8 మంది మృతి చెందారు. ఇలాంటి సివిలియన్స్ని చంపడం అనేది నార్మల్ రైట్ కాదు. వెన్ వీఆర్ కంపేరింగ్ టు ది రిలీజియస్ బుక్స్, ఏ రిలీజియన్ బుక్లో ఒక ఇన్నోసెంట్ని చంపడం అనేది